సిటీ కల్చర్లో చూసుకుంటే ఎక్కువగా హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. 40 అంతస్తులు, 4 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ వరకు కూడా మనకు సిటీ అవుట్స్కట్స్లో చూస్తున్నాం ఇటు సైడ్ కనుక. సో ఈ కల్చర్కి అసలు వాస్తు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంట? అంటే అంత హైట్లో కడుతున్నప్పుడు కూడా వాస్తుని చూడాలంట. అంటేనమ్మా ఇప్పుడు పంచభూతాల్లో భూమి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని అంతే కదమ్మా. ఆకాశం ఎక్కడ ఉంది? పైనే ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి ముగ్గురు మీదనే ఆధారపడి ఉంది సృష్టి అంతా. ఇప్పుడు బ్రహ్మ అంటే ఏంది? ఒక బ్రహ్మాండము, స్పేస్ అనమాట. స్పేస్ అనమాట, ఒక అంటే గ్యాప్ అనమాట. స్పేస్ ఉండబట్టే కదమ్మా మనందరం ఇక్కడ ఉన్నాం. ఉదాహరణకు ఆ స్పేస్ లో ఏముంది? మనకు నాలెడ్జ్ ఉంది. బ్రహ్మ దగ్గర ఏముంది? సరస్వతి ఉంది అంతే కదమ్మా. సరస్వతి దేవి ఉంది. సరస్వతి అంటే ఏంటి? నాలెడ్జ్ అనమాట. రెండవది ఏంటిది? మనకు విష్ణు అంతే కదమ్మా. విష్ణు అంటే మనకి ఆయన ఇచ్చేది ఏంటిది? లక్ష్మిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నది లక్ష్మి. అంటే కష్టపడితే డబ్బు వస్తుంది. వాస్తవానికి కష్టపడితే డబ్బు వస్తుంది. కష్టపడితే ఎంత పెద్ద హైరేజ్ బిల్డింగ్ అయినా మనం కట్టవచ్చు. ఎందుకంటే లక్ష్మి అంటే నివాసము, అంటే ఏది కావాలంటే అది ఇస్తుంది. ఆ తర్వాత శివుడు అండి, ఆయన దగ్గర ఏముంటుంది? ఆదిశక్తి పార్వతీదేవి ఆదిశక్తి అంటే ఏంటిది? జీవం పోస్తుంది అంతే కదండి. చూడండి, ఈ బ్రహ్మాండంలో, ఈ విశ్వంలో మనకు జీవం పోసేది ఎవరండి? ఆది దంపతులు, పార్వతీదేవి ఆదిశక్తి అనమాట. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఈ ముగ్గురి అనుగ్రహంతో మనం ఎంత పెద్ద హైరేజ్ బిల్డింగ్ అయినా కట్టవచ్చండి. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద ఇల్లు అయినా మనం కట్టుకోవచ్చు అనమాట. ఆ నాలెడ్జ్ ఉండాలి, అంత దానికి ఒక జీవం ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది మనకు చూద్దాం. ఈ ఆకాశం ఉంది ఉదాహరణకు స్పేస్. వాస్తు ప్రకారం నుంచి ఎంత బలం ఉంటుందో ఆకాశం నుంచి కూడా అంతే బలం ఉంటుందండి. వాస్తు బలం ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం, ఎన్ని అంతస్తులైనా వాస్తుకు అనుకూలంగా ఉండాల్సిందే. ఏ ఫ్లోర్ అయినా ఒక ప్లాట్ఫామ్ మనకు వస్తుంది. ఒక భూమిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము, అక్కడ కూడా హద్దులు ఉన్నాయి మనకు. ఇది ఈస్ట్, నార్త్, సౌత్ అనేది మనకు ఉంది. మనం ఎక్కడ కూడా వాస్తు ప్రాథమిక సూత్రాలని అనుసరించి నిర్మాణం చేపట్టాల్సిందే. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేనేమంటానంటే ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన హైరేజ్ బిల్డింగ్లో జాగ్రత్తలు ఏంటిదంటే కారిడార్ పోర్టు లేకుండా చూడండి. కారిడార్ నైరుతిలో కొంతమందికి బెడ్రూమ్కి వచ్చేసి కారిడార్ పోర్టు ఉంటుంది. అలాగే కొంతమందికి పశ్చిమ మధ్య భాగంలో కారిడార్ పోర్టు ఉంటుంది. అలాగే కొంతవరకు నైరుతి కారిడార్ పోర్టు ఉంటుంది. రెండు బిల్డింగ్ల మధ్యలో మనకు ఓపెన్ స్పేస్ వస్తుంది, అంటే గాలి, వాతావరణం బయటికి వెళ్ళడానికి అంతే కదండి. ఆ ఆకాశం తెరిపి పోర్ట్ అనేది ఉంటుందండి. ఇలాంటి లేకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ ఉండేటట్టు చూసుకోవాలి. అర్ధచంద్ర ఆకారంలో కానీ అంతే కదా, షణ్ముఖ ఆకారంలో కానీ ఇలాంటి కొన్ని ఆకారంలో మనం లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదనమాట. హైరేజ్ బిల్డింగ్లో ప్రధానంగా ఏమన్నా నేను కారిడార్ ఎఫెక్ట్ ఉండకూడదు నైరుతిలో. అలాగే లిఫ్ట్ విషయం చూస్తే ఈశాన్య వైపు లిఫ్ట్ లేకుండా చూడాలి. లిఫ్ట్ లేకుండా డిజైన్ చేసుకోవచ్చు అండి. ప్రత్యేకంగా దక్షిణ భాగంలో, పశ్చిమ భాగంలో, వాయువ్య భాగంలో చక్కటి లిఫ్ట్ ఏ ఫ్లోర్కి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఇంజనీరింగ్ ఏంటంటే అనుకూలంగా డిజైన్ చేస్తూ ఉంటారు, వాస్తుని పట్టించుకోకుండా చేస్తున్నప్పుడు అందులో ఉండేది మనం కాబట్టి మనం మంచి చెడుని అనుభవించాల్సి ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక హెల్త్ ఛాలెంజ్ వస్తే కర్మ ఎవరు? మనం అనుభవించాలి. కుటుంబ పెద్ద లేకుంటే, తల్లి కానీ తండ్రి లేకుంటే ఎన్ని బాధలు ఉంటాయండి. అలా పిల్లలు లేకుండా ఏ కష్టము నష్టము వచ్చిన బాధే, ఆర్థిక కష్టం వచ్చిన బాధే అనమాట. అంటే ఆ ఇంట్లో ఉండి బాధల్ని అనుభవిస్తూ ఉంటాం. అలా బాధలు అనుభవించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రధానంగా అన్ని చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. హైరేజ్ బిల్డింగ్లలో ప్రధానంగా ఏంటిది? ఇంకా మనం చూస్తే కుబేర స్థానంలో వాష్రూమ్స్ లేకుండా చూడాలి. ఎందుకంటే అతి మన పవిత్రమైన స్థానం కుబేరుడుదండి. ఎందుకంటే కుబేరుడు ఒక రుద్ర భక్తుడు, ఈశ్వరుడు స్థానం ఏది? కుబేర స్థానం. వాస్తవానికి అక్కడ గురువు ఉంటాడు, జ్ఞానాధిపతి. అక్కడ వాష్రూమ్స్ కట్టుకొని కూర్చోవడము, వాష్రూమ్ స్నానం చేయడం, మురికిని వదిలించుకోవడం, దారిద్ర్య దేవతని వదిలించుకోవడం అక్కడ అంత మంచిది కాదు. ఆయన స్థానంలో లివింగ్ ఉండాలి. సోఫా మహారాజులకు కూర్చుంటే చాలా మహారాజులకు చేస్తాడు ఆయన. అందుకని కుబేర స్థానంలో లివింగ్ కానీ, స్టడీ రూమ్స్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ ఇట్లాంటివి మనం పెట్టుకుంటే దోషం లేదండి. కానీ వాష్రూమ్స్ లేకుండా ఇది మీరు జాగ్రత్త పడండి. అలాగే మనం చూస్తే కొన్ని విషయంలో పూజగది విషయంలో కూడా
తప్పనిసరిగా ఇంద్రస్థానంలో కానీ కుబేర స్థానంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోండి. తిరిగి దక్షిణం దిక్కు తిరిగి దండం పెట్టొద్దంటారు మన పెద్దలు. ఎక్కడ కూడా మీరు దక్షిణ దిక్కులో అంటే ఇండివిజువల్ ఇల్లు కావచ్చు, చిన్న 4 రూముల ఇంకా చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, హైరేజ్ బిల్డింగ్ ప్లాట్ కావచ్చు అండి, ఏదైనా కానీ దక్షిణం తిరిగి మనం దండం పెట్టదు. దక్షిణ స్థానంలో ఎక్కడైనా పూజ గది అనేది తయారు చేయకుండా ఉంచండి. ఒకవేళ ఉంటే దాన్ని స్టోర్ చేయండి, బియ్యం బస్తాలు వేసుకోండి, 4 రోజులు నిల్వ ఉంటుంది. అందుకని నేను చెప్తుంటాను, ఐరిష్ విండో ప్రధాన నడక, డోర్స్ అన్నీ కూడా ఉచ్చస్థానంలో, ప్రతి గదికి ఉచ్చస్థానంలో, విండోస్ అన్ని ప్రతి గదికి ఉచ్చస్థానం ఉండేటట్టు చూడండి. మనకు బయట నుంచి రోడ్ వ్యూస్ కోసం, సీ వ్యూస్ కోసం, అంటే ఏదైనా అంటే మనం దానికోసం బెడ్రూమ్ని పెద్ద గ్లాస్తో మన కర్టన్స్తో పెట్టుకుంటాం, అది అంత సరైనది కాదు. ఆ పోర్షన్కి పశ్చిమ వాయువులో మీరు పెద్ద గ్లాస్తో పెట్టుకోండి, రోడ్ వ్యూ పెట్టుకోండి, మంచిది. దక్షిణాయనం నుంచి పెట్టుకోండి, తూర్పు ఈశాన్యం తూర్పు మొత్తం భాగం పెట్టుకోండి, ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం నుంచి వ్యూస్ పెట్టుకోండి. కానీ నీచ స్థానం నుంచి మాత్రం ఒక అందాన్ని చూడకండి. నీచ స్థానం నుండి మన ఇంట్లో ఉచ్చస్థానము, మధ్యస్థానము, నీచస్థానం అంటారు. ఇప్పుడు దక్షిణ నైరుతి కానీ, పశ్చిమ నైరుతి కానీ, ఉత్తర వాయుము కానీ, అంటే జనరల్గా నేను చెప్తున్నాను, తూర్పు ఆగ్నేయము, దక్షిణం కానీ, పడమర స్థానం, ఇవన్నీ నీచస్థానం, మధ్యస్థానములు. ఇక్కడ నుంచి మనం ఒక రోడ్ వ్యూ కానీ, సీ వ్యూస్ కానీ, కొండల్ని చూడడం, చెరువుల్ని చూడడము, నదుల్ని చూడడం, అంటే దగ్గర ప్రాంతంలో ఐరిష్ బిల్డింగ్లో ఏదైనా సౌకర్యాలు ఉన్నప్పుడు ఒక ప్రకృతి వింతల్ని చూడడము, నీచస్థానం నుంచి చూడకుండా ఉండడం. ఎందుకంటే ఈ దృష్టి చేసే పని మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ మెదడుని ఆగం చేసేస్తుంది. ఉచ్చస్థానం నుండి చూడండి, అది ఆధ్యాత్మికంగా హెల్ప్ అవుతుంది. అందుకని ఒక సినిమా పాట పాడడం కంటే కూడా దేవుని పాట పాడిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు. మీరు చూడండి ఎంత వినసంపుగా ఉంటుంది. దేవుని పాట వినడంలో కానీ పాడడంలో తప్పులేదు కదండి. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక మంచి భవిష్యత్తుని ఆలోచన చేసుకొని ఐరిష్ బిల్డింగ్లో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఒకటి ప్రధానంగా చూసుకోండి. ప్రతి రూమ్కి డోర్స్ ఉచ్చస్థానంలో ఉండేటట్టు చూసుకోండి. దక్షిణం తలబెట్టి నిద్రపోయేటట్టు చూడండి. తూర్పు ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా వంట అయ్యేటట్టు మీరు చూడండి. సర్వెంట్ వంట కూడా ఉన్నప్పుడు 2 వంట రూమ్లు వస్తున్నప్పుడు వీలైనంత వరకు టోటల్ సైట్కి ఆగ్నేయ వైపు ఉండేటట్టు మనం చూసుకోవడం మంచిది. ఇలాంటి కొన్ని పాటించాలి.